Okay, students, now we are coming to a new topic in solid state chapter, relation between radius of octahedral Y to radius of an atom. Students, to derive a relation between radius of octahedral Y to radius of an atom, we just construct a diagram here. Students, are you look at this diagram? These are 4 sphere atoms. And this is the void created between them, and this void what we call, students, octahedral void. So clear, students? We have one doubt, sir. Octahedral void is responsible due to the formation of 6 spheres kada sir. మీరు ఇక్కడ 4 రాశారు కదా, octahedral void అంటే 6 spheres ఉండాలి కదా. You are absolutely right, students. 6 spheres. One sphere is above the plane, another sphere is below the plane. చుట్టూ 4 కదా. ఇప్పుడు పైన ఒక స్పియర్, కింద ఒక స్పియర్. సో టోటల్ ఎన్ని రానన్నా 6 స్పియర్స్ అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే స్టూడెంట్స్, ఈ రెడ్ కలర్లో రాసిందేమో ఆక్టాహెడ్రల్ వైడ్ కదా, ఇదేమో యాటమ్ ఆఫ్ క్రిస్టల్ లాటిస్. చాలా జాగ్రత్తగా గమనించండి. నేనేమంటానంటే ఈ యాటమ్ ఆఫ్ క్రిస్టల్ ఏదైతే ఉందో దీని రేడియస్ని క్యాపిటల్ ఆర్ అంటాను. ఈ లోపల ఉన్నటువంటి రేడియస్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వైడ్ ఉంది చూసావా, దీన్నేమో స్మాల్ ఆర్ అంటాను. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ కూడా క్యాపిటల్ ఆరే కదా, రేడియస్ ఆఫ్ యాటమే కదా స్టూడెంట్స్, ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేస్తాను రా నాన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేస్తాను స్టూడెంట్స్, ఓకేనా? సో ఇప్పుడు ఈ యాటమ్ నుంచి స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి, ఈ యాటమ్కి మరొక లైన్ని కూడా డ్రా చేసే ప్రయత్నం జరిగింది ఇక్కడ స్టూడెంట్స్, ఓకేనా? దీన్ని ఏ అనుకుందాం స్టూడెంట్స్, దీన్ని బి అనుకుందాం స్టూడెంట్స్, దీన్ని సి అనుకుందాం, ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి యాంగిల్ ఎంతనన్నా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి యాంగిల్, సో ఇట్ ఈస్ 90 degrees. సో ఇందులో ఆఫ్ టీ కదా మనం కన్సిడర్ చేసింది ట్రయాంగిల్లో. సో కాబట్టి ట్రయాంగిల్ ఏబిసిలో నేను గనక స్టూడెంట్స్ ఈ యాంగిల్ని కన్సిడర్ చేస్తే, ఆ యాంగిల్ని కన్సిడర్ చేస్తే సో cos 45 అవుతుంది అది, ఎందుకంటే 90 degreesలో ఆఫ్ కదరానన్నా, ఓకేనా? ఫార్ములా ఏమవుతుందిరా, కాస్ థీటా ఫార్ములా ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అవుతుంది. ఎడ్జసెంట్ సైడ్ అంటే ఎంతరానన్నా ఏసీ, ఓకేనా? హైపోటెనస్ అంటే ఏమవుతుందిరా నాన్న, ఏబి. స్టూడెంట్స్ ఇది క్లియర్ నాన్న? సో కాస్ 45 1/√2 కదరా. ఏసీ ఎంతరానన్నా క్యాపిటల్ ఆర్ రా, మరి ఏబి ఎంతరానన్నా క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఓకేనా? అంటే క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ ఆర్, ఓకేనా? అంటే స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ని కామన్ తీసేస్తే √2 - 1 రా, ఆర్ ఇట్ వస్తుంది కదా. సో స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1.414 - 1 రానన్న 0.414 ఇంటూ ఆర్ రా. అంటే రేడియస్ ఆఫ్ స్టూడెంట్స్ ఆక్టాహెడ్రల్ వైడ్ ఈజ్ ఈక్వల్ టు 0.414 ఇంటూ రేడియస్ ఆఫ్ ఎన్ యాటమ్ రా నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ రా ఇది స్టూడెంట్స్. ఈజ్ క్లియర్ నాన్న? మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్. ఆ రకంగా మనం రేడియస్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వైడ్కి రేడియస్ ఆఫ్ యాటమ్కి రిలేషన్ తేవాలి. ఆ తర్వాత మన కాన్సెప్ట్ చూస్తే స్టూడెంట్స్, రిలేషన్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వైడ్ టు రేడియస్ ఆఫ్ ఎన్ యాటమ్. ఈజ్ క్లియర్ నాన్న? ఆక్టాహెడ్రల్ వైడ్ అయిపోయింది కదా స్టూడెంట్స్, ఆక్టాహెడ్రల్ వైడ్ ఈజ్ కంప్లీటెడ్ నాన్న. హియర్ ఆక్టాహెడ్రల్ వైడ్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ నౌ we are coming to tetrahedral wide. Students, now we are coming to tetrahedral wide. Students, how can you find this relation also? This is the most important one. నేను ముందు డయాగ్రామ్ రాస్తాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. ఇలాంటి క్యూబ్ ఉంది ఇప్పుడు నా దగ్గర. అది లుక్ ఎట్ ద క్యూబ్ నాన్న. ఇప్పుడు ఈ క్యూబ్లో రా ఇక్కడ ఒక యాటమ్ ఉందనుకుంటాను రా నాన్న, నేను ఇక్కడ ఒక యాటమ్ ఉందనుకుంటున్నాను రా స్టూడెంట్స్. సారీ గాట్ ఇట్ అన్న, ఓకేనా? అదే రకంగా ఇక్కడ ఒక యాటమ్ ఉందనుకుంటున్నాను రా. 3 కార్నర్ యాటమ్స్ అనమాట. సో 3 కార్నర్ యాటమ్స్ వల్ల నాకు ఒక వైడ్ క్రియేట్ అయింది నాన్న, ఓకేనా? 3 కార్నర్ యాటమ్స్ వల్ల నాకు ఒక వైడ్ క్రియేట్ అయిందిరా. ఆ క్రియేట్ అయినటువంటి వైడ్ని నేను నీకు మధ్యలో చూపిస్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించరా నాన్న. ఇది నాకు క్రియేట్ అయినటువంటి వయోడ్ రా అనుకుందాం. ఏ వయోడ్ సార్ అది? అరే 3 స్పియర్స్ వల్ల వచ్చిన వయోడ్ కదరా నాన్న. అంటే ఏ వయోడ్ రా నాన్న? అది టెట్రాహెడ్రల్ వైడ్ అనమాట, ఓకేనా? దీన్ని క్యాప్ చేస్తూ పైన ఒక స్పియర్ రా నాన్న. ఇప్పుడు నేను రేడియస్ ఆఫ్ యాటమ్కి ఈ వయోడ్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని, రిలేషన్ని క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం జరగాలి ఇక్కడ స్టూడెంట్స్.
అయితే స్టూడెంట్స్ నేను ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేసే ప్రయత్నంలో మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే షేరింగ్ పార్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత సార్? వెరీ వెరీ ఇంపార్టెంట్ మన స్టూడెంట్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? ఏ లెంత్ అన్న అది స్టూడెంట్స్? అండ్ దట్ లెంత్ ఈస్ నథింగ్ బట్ ఫేస్ డయాగనల్. ఏమ రైట్ నాన్న? సో వి ఆల్రెడీ నో ఫేస్ డయాగనల్ ఇస్ √2a. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం చాలా క్లారిటీగా గమనించు. డయాగ్రామ్ని ఇక్కడ నేను చూడు 2 పార్ట్స్ చేస్తున్నాను. ముందు ఈ పార్ట్, ఓకేనా? ఈ పార్ట్ వాడు ఏమంటున్నాడు, ఇక్కడ ఒక యాటమ్ ఉందంటున్నాడు, ఓకేనా? నేను ఏం చేస్తానంటే కార్నర్లో ఒక యాటమ్ రాస్తా. అదే రకంగా ఇక్కడ ఒక యాటమ్ ఉందంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ కార్నర్లో కూడా మరొక యాటమ్ రాసే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఆ యాటమ్ యొక్క రేడియస్ని కనుక నేను క్యాపిటల్ ఆర్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి క్యాపిటల్ ఆర్ రా, ఇక్కడ నుంచి ఇక్కడికి క్యాపిటల్ ఆర్, అంతేనా? చూడు, ఎందుకంటే మధ్యలో ఇంకే యాటమ్ లేదు కదా, అవునా? అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే ఫేస్ డయాగనల్ వాడు అంటున్నాడో, ఫేస్ డయాగనల్ √2a అనమాట, ఓకేనా? ఆ √2a ఎవరికి ఈక్వల్ అవుతుంది సార్ అంటే ఇక్కడ నుంచి ఆరు, ఇక్కడ నుంచి ఆర్, కాబట్టి ఆర్ ప్లస్ ఆర్ ఎంతకి ఈక్వల్ అవుతుంది అన్న 2rకి ఈక్వల్ అవుతుంది అనమాట. వేర్ క్యాపిటల్ ఆర్ ఈస్ రేడియస్ ఆఫ్ ఎన్ ఐటమ్ స్టూడెంట్స్, ఓకేనా? సో అందువలన ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫేస్ డయాగనల్ తీసుకుంటాను స్టూడెంట్స్. ఫేస్ డయాగనల్ ఎంతనన్నా ఫేస్ డయాగనల్ √2 × a, లెంత్ ఆఫ్ ఫేస్ డయాగనల్ అది. ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది చూడు, ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఇప్పుడు ఇది ఆర్ ప్లస్ ఆర్ కదా, అంటే 2rకి ఈక్వల్ అవుతుంది. సో ద లెంత్ ఆఫ్ ఫేస్ డయాగనల్ ఈజ్ నథింగ్ బట్ √2a ఈజ్ ఈక్వల్ టు 2r, ఓకేనా నాన్న? ఇప్పుడు లెంత్ ఆఫ్ బాడీ డయాగనల్కి వస్తాను. లెంత్ ఆఫ్ బాడీ డయాగనల్ స్టూడెంట్స్ జాగ్రత్తగా వినాలి. లెంత్ ఆఫ్ బాడీ డయాగనల్ ఎంత సార్? లెంత్ ఆఫ్ బాడీ డయాగనల్ √3 × a. మనకు తెలుసు అది బాడీ డయాగనల్ అంటే. ఇప్పుడు చూడు, ఇదిగో స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ గమనించావా? నేను మార్క్ చేస్తున్నాను చూడు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్, ఓకేనా? దీన్ని మరొక పార్ట్ కింద రాస్తున్నాను చూడు. ఇప్పుడు నేను మరొక పార్ట్ కింద రాస్తున్నాను ఈ లైన్ని, ఓకేనా? ఇగో రానన్నా ఇక్కడ ఒక యాటమ్ రా, ఓకేనా? అదే రకంగా ఈ గమనించావా, ఇక్కడ ఒక యాటమ్ నాన్న, ఓకేనా? ఈ మధ్యలో ఉన్న పొజిషన్ ఉంది చూసావా, ఈ మధ్యలో ఉన్న పొజిషన్లోనే నేను డ్రా చేసినటువంటి టెట్రాహెడ్రల్ వైడ్ ఉందిరా, ఓకేనా? సో ఇప్పుడు దీని రేడియస్ మళ్ళీ క్యాపిటల్ ఆరే కదరా, యాటమ్ కదా. దీని రేడియస్ క్యాపిటల్ ఆర్ కదరా, యాటమ్ కదా. కానీ మధ్యలో ఉన్నది వయోడి కదరా, మధ్యలో ఉన్నది వయోడి కదా, ఓకేనా? సో వయోడి యొక్క రేడియస్ని స్మాల్ ఆర్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్మాల్ ఆర్ రా, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఇంకో స్మాల్ ఆర్ కదా, అవునా? అంటే ఇప్పుడు ఈ బాడీ డయాగనల్ లెంత్ మొత్తం ఎంత అయిందిరా? 2 క్యాపిటల్ ఆర్లు 2 స్మాల్ ఆర్లు రా, అంటే 2 × క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ నాన్న, ఓకేనారా? అంటే √3a లెంత్ ఆఫ్ బాడీ డయాగనల్ ఎంతకి ఈక్వల్ రా? 2 × క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్కి ఈక్వల్ రా, 2 × క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్కి ఈక్వల్ రా. సో దీని ఈక్వేషన్ 1 అని, దీని ఈక్వేషన్ 2 అనుకుని స్టూడెంట్స్ మనం ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 చేస్తే స్టూడెంట్స్ √3/√2 మిగులుతుందిరా. ఏఎల్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఇంకెంత మిగులుతుందిరా నాన్న? 2 2లు క్యాన్సిల్ అవగా ఆర్ ప్లస్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ మిగులుతుంది. అంటే √3/√2 స్టూడెంట్స్ ఎంతకి ఈక్వల్ అయిందిరా? r/r క్యాన్సిల్ కదా, 1 కదా, 1r/r అనమాట. సో నో వాట్ ఈస్ r/r ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్స్ √3/√2 - 1 అనమాట. స్టూడెంట్స్ ఇది క్లియర్ నాన్న? సో ఇప్పుడు ఎక్కడికెక్కడ క్యాలిక్యులేషన్స్ చేస్తే స్టూడెంట్స్ ఫైనల్గా √3 బదులు 1.732, √2 బదులు 1.414 ఈ క్యాలిక్యులేషన్స్ చేస్తే రేడియస్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వైడ్ ఏదైతే ఉందో సో దట్ ఈస్ సింప్లీ 0.225 × రేడియస్ ఆఫ్ ఎన్ ఆటమ్ అనమాట. స్టూడెంట్స్ రేడియస్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వైడ్ ఈజ్ ఈక్వల్ టు 0.225 × రేడియస్ ఆఫ్ ఎన్ ఆటమ్ అనమాట. స్టూడెంట్స్ ఆర్ యు గాట్ ఇట్? Now we are coming to final conclusion. Students, coming to final conclusion. So radius of octahedral wide is equal to 0.414 × radius of atom, and the radius of tetrahedral wide is equal to 0.225 × radius of an atom.
సో ఇప్పుడు రెండింటి వాల్యూస్ని క్లోజ్గా మనం పరిశీలిస్తే కనుక రేడియస్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వైడ్ 0.414 r కాబట్టి రేడియస్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వైడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ రేడియస్ ఆఫ్ టెట్రాహెడ్రల్ వైడ్. కీప్ ఇన్ మైండ్ స్టూడెంట్స్, ఓకేనా నాన్న? సో రేడియస్ ఆఫ్ octahedral wide is always more than what, sir? Radius of tetrahedral wide. Okay, now for a given radius of atom, we'll always keep in mind, my dear students. Okay, students, తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రానన్న ఇది. we are very very careful to look at this one. Density of unit cell in a given crystal lattice. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అన్న. మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి ఈ టాపిక్ మీదే వచ్చాయి. డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్ ఇన్ ఏ గివెన్ క్రిస్టల్ లాటిస్. ఎలా సార్ డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్? స్టూడెంట్స్, నౌ లెట్ మీ కమింగ్ టు వన్ క్యాలిక్యులేషన్ పార్ట్. డెన్సిటీ ఆఫ్ unit cell, actually we have density represented with a letter rho. We know basic formula of density, first of all, mass by volume, students. Okay, now so means what, sir? Mass of unit cell by volume of unit cell, my dear students. Okay, so this is a derivation part, 4 marks question, particularly in IPE point of view, objective point of view also very very important one. So now let me consider, students, let me consider an element with atomic mass, my dear students, atomic mass m, students, m gram per mole. Okay, means m gram per mole means, you know one thing, that element contain how many number of atoms? Avogadro number of atoms. Avogadro number means n naught. We know already n naught, what it is, 6.023 into 10 power 23. Keep in mind. Is it clear, Nana? So now here the basic question is, students, now we coming to one thing here. n naught atoms ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ యొక్క మాస్ క్యాపిటల్ M. మరి మాస్ ఆఫ్ వన్ ఎలిమెంట్ ఎంత అవుతుంది సార్? వన్ యాటమ్ ఎంత అవుతుంది సార్? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. వాడంటాడు, అరే n naught యాటమ్స్ యొక్క టోటల్ మాస్ క్యాపిటల్ M అంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 యాటమ్స్ యొక్క మాసు ఒక 20 grams. ఓకేనా? మరి ఒక యాటమ్ యొక్క మాస్ ఎంత సార్ అన్న క్వశ్చన్ వస్తే నువ్వేం చేయాలిరా? 20/4 వేయాలిగా. అప్పుడు ఒక్కొక్క యాటమ్ మాస్ ఎంత అవుతుంది? 5 grams అవుతుంది కదా. మరి మాస్ ఆఫ్ వన్ యాటమ్ ఎంత అంటే n నెంబర్ ఆఫ్ యాటమ్స్ యొక్క టోటల్ మాసు బై ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ యాటమ్స్ అన్నమాట. స్టూడెంట్స్, ఓకే, ఇది మాస్ ఆఫ్ వన్ యాటమ్. కానీ నీకు కావాల్సింది మాస్ ఆఫ్ యూనిట్ సెల్. మరి మాస్ ఆఫ్ యూనిట్ సెల్ ఏమవుతుంది సార్? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. మాస్ ఆఫ్ యూనిట్ సెల్ ఏమవుతుంది సార్? వైల్ వి కమింగ్ టు మాస్ ఆఫ్ యూనిట్ సెల్, ZF, స్టూడెంట్స్, ఇంటూ మాస్ ఆఫ్ వన్ యాటమ్. ఇదేగా మాస్ ఆఫ్ వన్ యాటమ్. ZF ఏంటి సార్? మన ప్రీవియస్ క్లాసెస్లో కూడా చూసాం. ZF అంటే ZF ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ ప్రెజెంట్ ఇన్ వన్ యూనిట్ సెల్. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇదంతా కూడా మాస్ ఆఫ్ యూనిట్ సెల్. సార్ మరి వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ ఎంత సార్? వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ ఎంత? ఎడ్జ్ లెంత్ ఏ అనుకున్నాం అనుకోరా, A ఇంటూ A కదా, అంటే ఎంతరానన్నా A³ కదా. మరి ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్ ఏమైంది చూడరా? డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్ ఏమైంది చూడు. నౌ లెట్ మీ కమింగ్ టు డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్ రో. ఓకేనా? వాట్ ఫార్ములా వీ హ్యావ్? మాస్ ఆఫ్ యూనిట్ సెల్. వాట్ ఈస్ మాస్ ఆఫ్ యూనిట్ సెల్? జస్ట్ లుక్ ఎట్ Z ఇంటూ, ఓకేనా, m by n naught by volume of unit cell. What is volume of unit cell? A³. So this is A³. So finally, what is density of unit cell rho means? Density of unit cell rho is equal to Zm by n naught into A³. This is formula, students. Okay, now for what, sir? For density of a unit cell. Very very important one, students.
Students, once again I recall all the terms here. What is Z, sir? Z means ZF, the number of atoms present in one unit cell. What is M, sir? What is M here, students? M means atomic mass of an element. M means atomic mass of an element. What is N naught, sir? N naught means Avogadro number, students. Avogadro's number. Okay, now what is A, sir? A means edge length, students. Okay, now what is Z, sir? The number of atoms per unit cell. Per one unit cell, my dear students. So this is a relation between density of unit cell to its edge length. Students, okay? So this is formula to calculate density of a unit cell also, my dear students. Then we are coming to some problematic applications. Okay, now related to density concept. I am coming to objective problems. Okay, students, density concept మీద ఇక్కడ నేను ఒక రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చున్నాను చూడండి. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం కనుక మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, if copper crystallizes into a FCC lattice with edge length 3.6 into 10 power minus 8 centimeters, then the calculated density of copper crystal is. This is the question. So while we coming to answer, students, first of all we know what is density formula, rho Zm by n naught a cube, my dear students. So rho is equal to Zm by n naught a cube, students. Okay, and then here we just look at what is Z, sir. First of all, Z means ZF, the number of lattice points in one unit cell. This is FCC, man. Okay, now once it is FCC, what is Z? 8 into 1 by 8 plus 6 into 1 by 2 means 4. If it is BCC, what is Z? 2. If it is simple cubic, what is Z? 1. We are very, very careful about while we calculating Z. Z depends upon what crystal structure it is. Okay, now what is M? We know already, copper atomic mass 63.5 gram per mole, students. What is N at Avogadro number? What is edge length A? 3.6 into 10 power minus 8 centimeters. Okay, now so we substitute all the values here. Rho is equal to Z being 4, molar mass 63.5. What is Avogadro number? 6.023 into 10 power 23. And what is edge length? 3.6 into 10 power minus 8 whole cube. If we solve all calculation part, my dear students, this is 4 into 63.5, I think it is, and this is 6 into 10 power 23, students, and this is 3.6 whole cube, and this is 10 power minus 24. Okay, if you go for calculations part, and we get an answer 8.97 gram per cc, my dear students. Okay, now so this is the way how you can solve problems. But students, particularly in this particular density concept in a NEET 2018, students, so many BPC students confused while we solving this problem. And this problem is just treated as most complicated problem by experts. Okay, now in a NEET 2018 paper. Okay, now let me solve this problem. While we look at this problem, first of all, iron exhibit BCC structure at a room temperature. And once temperature is gradually increase, if you reach 900 degrees centigrade, BCC changes to FCC. BCC changes to FCC. Now the question is, please calculate the ratio of density of iron at a room temperature and at 900 degrees centigrade. Students, once again, please look at the question. Are you got it? Now, how can you solve this question, sir? Now let me explain. He's simply asking about, students, density of iron at a room temperature. At a room temperature means BCC, kada, by 900 degrees centigrade temperature. 900 degrees centigrade temperature means FCC, means density of FCC structure. Okay, we have formula for density actually Zm by n naught a cube. Okay, ఇక్కడ కూడా Zm by n naught a cube. But students, keep in mind, రెండు చోట్ల ఐరనే కాబట్టి మోలార్ మాస్ సేమ్. n naught అవగాడ్రో నెంబర్ కాబట్టి n naught కూడా సేమ్.
సో దీన్ని జెడ్ఎఫ్ని ఇక్కడ Z1 అనుకుందాం, ఎడ్జ్ లెంత్ 1 అనుకుందాం, ఇక్కడ 2 అనుకుందాం, ఇక్కడ ఎడ్జ్ లెంత్ 2 అనుకుందాం. ఓకేనా స్టూడెంట్స్? సో MO క్యాన్సిల్ అయిపోయాయి. చాలామంది పిల్లలు చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? ఏ క్యూబ్ని కూడా క్యాన్సిల్ చేసేసి స్టూడెంట్స్ బీసీసీకి ఏమో ZF2 సార్, ఎఫ్సీసీకి ఏమో ZF4 అండి, 2/4 సార్, ఆన్సర్ 1/2 అని 99% స్టూడెంట్స్ 1/2 పెట్టొచ్చారు. కానీ స్టూడెంట్స్ ఏ క్యూబ్ క్యాన్సిల్ చేయకూడదు, ఎందుకంటే ఎడ్జ్ లెంత్ కదా, ఎడ్జ్ లెంత్ సేమ్ ఉండదు. ఓకేనా? సో కాబట్టి ఇంకా రిజల్టెంట్ ఫార్ములా ఏమైంది? Z1/A1 క్యూబ్రా, ఇది Z2/A2 క్యూబ్రా స్టూడెంట్స్. ఓకేనా? గుడ్ స్టూడెంట్స్. నాకు బీసీసీకి రేడియస్ ఫార్ములా ఏమిరా? R = √3a/4 కదా. మరి ఎఫ్సీసీకి రేడియస్ ఫార్ములా ఏంట్రానన్నా? A/2√2 స్టూడెంట్స్. ఓకేనా? మరి ఇప్పుడు స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ఫార్ములా ఏమైంది చూడు, Z1/A1 క్యూబ్రా ఇంటూ A2 క్యూబ్/Z2 రా, అంతే కదా. మరి బీసీసీకి Z1 ఎంతరా? 2 సార్, బై ఏ ఎంతరా? ఎడ్జ్ లెంత్ ఎంతరా? ఇటు తీసుకురా, అంటే 4r/√3 హోల్ క్యూబ్ సార్ ఇంటూ ఎఫ్సీసీ ఎడ్జ్ లెంత్ అంట. ఎఫ్సీసీ ఎడ్జ్ లెంత్ అంటే ఇది కదరా, ఎంతరా నాన్న? 2r√2 హోల్ క్యూబ్ రా, బై జెడ్ రా. ఎఫ్సీసీకి జెడ్ అంట, ఎంతరా నాన్న? ఎఫ్సీసీకి జెడ్ 4 కదా. 6 క్యూబులు క్యాన్సిల్ రా, అంతేనా? 2 ఇంటూ √3 హోల్ క్యూబ్ పైకి వచ్చేస్తుందిరా, √3 హోల్ క్యూబ్ అంటే 3√3, 4 క్యూబ్ అంటే ఎంతరా? 64 రా. 2 క్యూబ్ రా, ఎంతనా? 2 క్యూబ్ 8 రా. √2 హోల్ క్యూబ్ రా, అంటే 2√2 రా, బై ఎంతనా? 4 రా. 6 క్యూబ్లు క్యాన్సిల్ అయిపోతాయి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? జాగ్రత్తగా గమనించండి. 8 ఇంటూ 2 రా, 16, 16 ఇంటూ 2 రా, 32 కదా. అంటే 32 టోటల్ 64లో హౌ మెనీ టైమ్స్ రా? 2 టైమ్స్ రా. అంటే నీ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? 3√3 స్టూడెంట్స్ 3√3/2 ఇంటూ 4, ఇంకెంత మిగిలింది చూడు? √2 కూడా మిగిలింది కదా. ఓకేనా? ఆ √2 2లో ఎన్ని టైమ్స్ రా? √2 టైమ్స్, అంటే 3√3/4√2 రా స్టూడెంట్స్. అంటే ఏ ఆప్షన్ రా నాన్న? థర్డ్ ఆప్షన్ రా. కానీ చాలామంది పిల్లలు ఏ క్యూబ్ క్యాన్సిల్ చేశారా? ఏ క్యూబ్ క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత అయిందిరా? 1/2 అయ్యింది. దట్స్ వెరీ వెరీ రాంగ్. అరే ఎడ్జ్ లెంత్లు కాదు, రేడియస్ ఆఫ్ యాటమ్స్ ఏమో ఎడ్జ్ లెంత్ కాదు. అదవుతుందా నాన్న? ఎందుకంటే ఒకే ఐరన్ కాబట్టి, ఒకే యాటమ్ కాబట్టి రేడియస్ సేమ్ ఉండొచ్చు, కానీ ఎడ్జ్ లెంత్ ఎలా సేమ్ అవుతుంది? సో కాబట్టి ఎడ్జ్ లెంత్ని క్యాన్సిల్ చేయకూడదు మై డియర్ స్టూడెంట్స్. Is it clear, students? Thank you.